ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, ఇక రెండో అంశంలోకి వెళ్తే అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. మీరేదో చెప్పుకుంటూ వస్తున్నారు, ఈయన అటెండ్ కాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. 60 రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లేదా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు 60 రోజుల పాటు ఆ సభ్యుడు లేదా సభ్యురాలు హాజరు కాకపోతే ఆ సభ్యత్వం రద్దు అంశం తెర మీదకి వస్తుంది. అప్పుడు ఆ డిస్క్వాలిఫికేషన్ అనేది అస్త్రాన్ని స్పీకర్ ప్రయోగిస్తారు. ఇప్పుడు మీరు సెన్సేషన్ చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మీరు నిజంగానే సస్పెండ్ చేశారనుకోండి, ఇంకో వజ్రాయుధం తయారు చేసి బంగారు పళ్ళెంలో పెట్టి ఆయనకి ఇచ్చినట్టే. ఇప్పుడున్న అంశాలు అవుట్ ఆఫ్ 6 మీకు ఎన్ని సూపర్ 6 కదా, వాటిలో 2 ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. మిగిలిన 4 అంశాల గురించి మీరేం ప్రస్తావన చేయట్లా. బడ్జెట్ సమావేశంలో అలాగూ ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మొదటి సభానాయకుడు మాట్లాడతాడు. మీకు ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి ఆయనకు 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తారు స్పీకర్ డిస్క్రిప్షన్ బట్టి. ఆయనేమో అధ్యక్ష నేను మాట్లాడతాను, నాకు మైక్ కట్ చేయకండి అని ఆయన వస్తున్నాడు. అంతేగాని ఆయన ఏదో భయపడి వస్తున్నాడని అనుకోమాకండి. రవికిరణ్ గారు సార్, ఇప్పుడు ఆయన భయపడి వస్తున్నాడా, ఎలా వస్తున్నాడు అనే దానికంటే ముందర ఒక్క మాట అండి. సోదరుడు నాగార్జున మాట్లాడినప్పుడు లక్ష్మణ్ చాలా అన్పార్లమెంటరీగా చాలా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆ విధానం, ఆ మాట్లాడే విధానం ఇప్పటికైనా మానుకోకపోతే చాలా మీకైనా నష్టపోతా ఉంటారు. శ్యామల ఏ విధంగా అయితే ఏదో చెప్తా ఉందో ఏదో అంగట్లో అమ్మంట ఎవరు పుట్టా పెట్టి అసలు వాళ్ళ భాష ఏందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మైండ్ పనిచేసి మాట్లాడతారు, చేయకి మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇప్పటికన్నా సరే భాషను సరిగ్గా మాట్లాడకపోతే దాని పర్యవసానాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి భయపడి వస్తున్నాడా, లేకపోతే రాజ్యాంగం మీద గౌరవంతో వస్తున్నారా, నా ప్రజల సమస్యలు ప్రశ్నిస్తానని వస్తున్నాడా, రాష్ట్ర ప్రజలు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద చర్చిస్తానని వస్తున్నాడా అనేటువంటి అంశం స్వయంగా ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సంతకం పెట్టి వెళ్ళే బ్యాచ్ తప్ప అక్కడ కూర్చొని ప్రజా సమస్యల పైన మాట్లాడేటువంటి అవకాశం నాకైతే ఏం కనబట్ల. గతంలో కూడా మనం చూసాం, వచ్చారు ఏదో ఆయన ఓత్ తీసుకోవడానికి కూడా తరబడి పడిపోయారు, వెంటనే వెళ్ళిపోయారు. సో మా ఉద్దేశం అయితే ఆయన రావాలా, వచ్చి ప్రభుత్వంలో పరంగా ఏమైనా లోపాలు ఉంటే ఆయన చెప్పాలా, దాన్ని కూడా మేము ఖచ్చితంగా పాటిస్తాము. మీడియా చెప్పినా లేదు, వేరే పార్టీ ఎవరు చెప్పినా మా దగ్గర తప్పుంటే తప్పుగా ఒప్పుకొని ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు అసెంబ్లీకి ఆయన వచ్చి లేదు రాకుండా డిస్క్వాలిఫై అయ్యి భయపడి వచ్చాడా అనే అంశం కంటే కూడా ప్రజాస్వామ్యంలో మీరే తీసుకొచ్చింది. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకురాలి. ఆయన భయపడిపోతున్నాడు, మీ సోషల్ మీడియా నిండా ఆయన వణికిపోతున్నాడు, జ్వరం వచ్చింది 104 డిగ్రీలు, ఇవన్నీ మీరు చెబుతున్నవే, ఇంకెవరు చెప్పట్లేదు. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి అథెంటికేట్ కాదు, అతనే కాదని కూడా కాదు. అంత మాత్రాన ఆయన భయపడి వచ్చినా ఏదొచ్చినా మేమైతే ప్రజాస్వామ్యంగా ఆయన రావాలని కోరుకుంటా ఉన్నాం. మేము కూడా గతంలో వెళ్ళాం కాబట్టి ఆయన రావటం వల్ల మాకు సార్ ఇప్పుడు అకౌంటబిలిటీ ఉన్నటువంటి ప్రభుత్వం, ఏదో ఎట్టబడితే అట్లా మాట్లాడి వాళ్ళలాగా చిల్లరగా అసెంబ్లీలో ప్రవర్తించేటువంటి ఏది బాడీ షేపింగ్ కూడా గురించి మనం 2014-19లో జరిగినవి మళ్ళీ మాట్లాడుకుందాం. రవికిరణ్ గారు నేలకు మడత పెట్టి ఎవరేం మాట్లాడారు మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. సారీ విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు మొత్తానికి